అధికారంలో ఉండగా రాయలసీమకు ద్రోహం చేసిన గొడ్డలి పార్టీ ఇప్పుడు ప్రేమ నటిస్తోందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ రాజకీయ నిరుద్యోగులంతా కలిసి సమావేశాలు పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే 12,000 కోట్లు వెచ్చించిందని గుర్తు చేశారు. మరో 10,000 కోట్ల కేటాయింపులు చేసిన విషయం ప్రస్తావించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే రాయలసీమ లిఫ్ట్ను ఆపించిందని హరీష్ రావు ప్రకటించారన్న సోమిరెడ్డి పేపర్ క్లిప్పింగ్ ను మీడియాకు చూపించారు. రాయలసీమకు ఎవరేం చేశారో తేల్చుకునేందుకు వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఉరవకొండ వైకాపా ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి ఏం మాట్లాడినాడు? అప్పట్లో అభివృద్ధి చేయలేకపోయినాం. ఇప్పుడు ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,000 కోట్లతో కూటమి ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడతా ఉంది. హిందూపూర్ నియోజకవర్గంలో 750 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. మనం రాయలసీమకు నీళ్లు ఇచ్చామని చెప్పుకుంటున్నాం. ఇది ఎవరు మాట్లాడింది? ఉరవకొండ ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి. మేము మాట్లాడింది కాదు. మీరు రాయలసీమని ముంచేసింది మీరు. గుండ్రోయబుల, వేదావతి, ఆర్టీఎస్ బీటీ ప్రాజెక్టులో 102 రాయలసీమ ప్రాజెక్టులని జీవో 365 పేరుతో జగన్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? ఇప్పుడు మచ్చుమరి ప్రాజెక్టు ఉంది. హంద్రీనీవాతో పాటు బనకచెర్ల ద్వారా గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగంగ అనుసంధానించబడిన అందులో 798 అడుగుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వర ప్రాంతం నుంచి నీళ్లు తీసుకునే ప్రాజెక్టు నువ్వు ఎందుకు రద్దు చేయాలా? మళ్ళీ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అని ఎందుకు చేయాలా? దాన్ని ఎవరు అడ్డుకున్నది? ఎవరు? ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమిచ్చింది? Till the report is submitted and application for environmental clearance pending with MOEF and CC is disposed of by them, the state of Andhra Pradesh is directed not to proceed with any work on ground. ఎవరిచ్చింది ఇది? గ్రీన్ ట్రిబ్యునల్. ఎప్పుడు ఇచ్చింది? 2020లో ఆపియాలని చెప్పి ఇచ్చింది. మీ అంకులు జగన్మోహన్ రెడ్డికి అంకులు ఒకరికొకరు ఇష్టపడతారు, ముద్దు పెట్టుకుంటారు. ఆయన మేనల్లుడు హరీష్ రావు గారు ఏమిచ్చాడు? రాయలసీమ లిఫ్ట్లో 2020లో కేసులు వేసి ఆపేసింది మేమే. నమస్తే తెలంగాణ. రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ 18 లేఖలు రాసినాం. ఎన్జీటీ నుంచి స్టే తెచ్చి పనులు ఆపించినాం, స్టే తెచ్చినాం. హరీష్ రావు. నమస్తే తెలంగాణ. ఏం మాట్లాడుతున్నారు మీరు?